So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతోని షేర్ చేసుకుందాం మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న, ముఖ్యంగా మన భారతదేశంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రెండు విషయాల్లో జరుగుతున్నాయి. ఒకటి, పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోయి భార్యాభర్తల సంబంధాలు, కుటుంబ సంబంధం, బాంధవ్యాలు దూరం అయిపోయి భార్యలను భర్తలను భార్యలు కడతీర్చడం చూస్తున్నాం. ఇది ఒక కోణం, ప్రతిరోజు వార్తల్లో వస్తున్నాయి. దీనికంటే ముఖ్యమైనది ఇంకొకటి, అవినీతి. అంటే దీన్ని పాష్గా అవినీతి, కరప్షన్ అంటారు, కానీ లంచగొండితనం అనేది అని చెప్పుకుంటే అది కరెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. దీని గురించి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మిత్రులారా, ప్రతి ప్రభుత్వము అవినీతిని అంతమొందిస్తాము, ప్రక్షాళన చేస్తాము అంటూ శుష్క వాగ్దానాలు చేస్తున్నారే తప్ప ఇంతవరకు ఈ 70 ఏళ్ళ స్వతంత్ర జీవితంలో అవినీతికి అంతం లేకుండా అనుదినం పెరుక్కుంటూనే పోతుంది. ఒక మామూలు సాధారణ విలేజ్ అసిస్టెంట్ దగ్గర నుంచి అత్యున్నతమైన IAS అధికారి వరకు కూడా ఎవరు దేనికి మినహాయింపుగా లేరు అన్నట్టుగా మనకు వార్తలు తెలుస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా అవినీతి విషయంలో, లంచగొండితనంలో ప్రప్రథమ స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా మిత్రులారా? పోలీస్ డిపార్ట్మెంట్. ఆశ్చర్యంగా ఉండొచ్చు, గూగుల్ అమ్మ చెప్పిన విషయాలే మీకు చెప్తున్నాను నేను. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా వాళ్ళు, విద్యుత్ వాళ్ళు, పంచాయతీ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, రైల్వే డిపార్ట్మెంటు, పట్టణాభివృద్ధి డిపార్ట్మెంటు. ఇక ఒక్కటని కాదు మిత్రులారా, ప్రతి దాంట్లో కూడా అవినీతి రాజ్యం వెళ్తూ విశృంఖలంగా పెరిగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న వాగ్దానాలన్నీ శుష్క వాగ్దానాలు తప్ప కార్యాచరణ జరుగుతున్నట్టుగా ఎక్కడా లేదు. ఇటువంటి లంచావతారులు అడుగడుగున కనబడుతున్న ఏసీపీ దాడుల్లో వేల జీతంలో ఉన్నవాడు కోట్లలో సంపాదన, అక్రమార్జన ఉన్నట్టుగా పరిశీలనలో తెలియంది. ఏసీబీ దాడుల్లో కూడా మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిత్రులారా, ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇంతమందిని అరెస్టు చేస్తున్నారు, దీంట్లో ఎవరికైనా శిక్షలు పడ్డాయా అని ఆలోచించగలిగితే శూన్యం. విచిత్రంగా అనిపించట్లేదు ఇది? పేపర్లు చూస్తున్నాం, 100 కోట్ల ఆస్తుల అవినీతి, తిమంగళం పట్టివేత అన్నట్టు ఎన్నో రకాలుగా వార్తలు వింటున్నాం, చూస్తున్నాం. 2025లో చూసినట్టయితే అవినీతి కేసులు 199 ఏసీబీ దాడుల్లో దొరికితే దాంట్లో 230 మందిని అరెస్టు చేసినట్టుగా తెలిసింది. దీంట్లో ఎవరికైనా శిక్ష పడిందా? 0. మళ్ళీ శిక్షలు పడాలంటే మళ్ళీ 10-15 ఏళ్ళు కావాలి. దీనికి చిన్న ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్లో 2023లో 323 కేసులు రిజిస్టర్డ్ అయితే 33 కేసుల విచారణ పూర్తి అయింది. 13 మందికి శిక్షలు పడ్డాయి. శిక్షలు అంటే ఏమో అనుకునేరు, చిన్న పనిష్మెంటు, ఫైన్ వేస్తారు అంతే. వీళ్ళు అవినీతిలో దొరకగానే ఇమ్మీడియట్గా సస్పెన్షన్, ఆహో ఓహో అని పేపర్లో హెడ్లైన్స్లో రావటమే తప్ప వీరికి ఖచ్చితమైన దృఢమైన శిక్షలు పడ్డట్టు ఎక్కడ మనకు కనిపించదు. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, CVC సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారి విశ్లేషణ ప్రకారం దాదాపు 50-55% ప్రజలు అధికారుల చుట్టూ తిరిగి వాళ్ళకు లంచాలు సమర్పిస్తున్నట్టే తెలుస్తుంది. అంటే మన దగ్గరకు వచ్చి మనం చూసేది లిటిల్ బిట్ అన్నట్టే. ఇటువంటి వారు ప్రజాధనాన్ని కొల్లగొట్టి జలగల్లాగా వారి రక్తాన్ని పీల్చి పెప్పి చేస్తున్న ఇటువంటి అవినీతి రోగంతో ఉన్నటువంటి అధికారులు ప్రజాధనాన్ని జలగల్లాగా పీల్చేస్తున్నారు తప్ప వారికి సరైన అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేయట్లేదు అన్నది సుస్పష్టం. దీని కాదనలేని నిజం కూడా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి.
ఒక తండ్రికి కొడుకు పుట్టిండు అంటే బర్త్ సర్టిఫికెట్ కావటానికి లంచం ఇవ్వాలి. ఒకవేళ తండ్రి చనిపోతే తండ్రికి డెత్ సర్టిఫికెట్ సంపాదించడానికి కొడుకు లంచం పెట్టాలి. ఒక బర్త్డే సర్టిఫికెట్కు లంచం పెట్టాలి. ఒక రాజకీయ నాయకుని దగ్గరికి కలవాలంటే లంచం పెట్టాలి. కలెక్టర్ని కలవాలంటే లంచం పెట్టాలి. డాక్టర్ దగ్గర హాస్పిటల్ వివరాలు కావాలంటే లంచం పెట్టాలి. ఏ పని లంచం పెట్టకుండా, అదేదో సినిమాలో కూడా చెప్పారు, ప్రతి దానికి లంచం లంచం లంచం. లంచం లేకుండా ఏ పరిస్థితి, ఏ పనులు కావట్లేదు. దీంట్లో ప్రజల పొరపాటు కూడా ఉన్నది మిత్రమా. ఏంటిదంటే తమ పని ఈజీగా అయిపోవాలి. 2-3 రోజులలో, వారం రోజులు అయ్యే పని ఒక్క రోజులో కావాలంటే వాడిని చేయి దడపాలి. అంటే ప్రజల లోపం కూడా ఉన్నదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రజల లోపం కంటే 100,000 కాకుండా కోట్లల్లో, 100 కోట్లల్లో అవినీతి ధనం పోగేసుకుంటున్న వాళ్ళ గురించి ఆలోచించాలి మనం. చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టండి. అవినీతే, కానీ కోట్ల కొద్దీ ఈ ప్రజాధనం లూటీ చేసి అవినీతి కూరల్లో ఉండి ఆ బ్లాక్ మనీ అంతా దొరికినప్పుడు ఆ మనీ ఏం చేస్తుండ్రో రికార్డు ఉంటుందా లేదు, అది ఏమవుతుందో ఎవరికి తెలియదు. దీన్ని బట్టి ఒక విషయము మనము గమనించగలిగితే, చైనా లాంటి దేశాల్లో అత్యున్నతమైన స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడితే వారికి యావజ్జీవ కారాగార శిక్ష లేకుండా మరణ దండన విధిస్తున్నాయి. అంత కఠినంగా ఉంటున్నాయి. అలాగే దక్షిణ కొరియా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉన్న అధికారులనైనా ఎట్టి పరిస్థితి వాళ్ళు క్షమించలేదు, ఖచ్చితంగా శిక్షలు వేస్తున్నారు. మరి ఆ పరిస్థితి మన దగ్గర ఎందుకు లేదు? మన దౌర్భాగ్యం ఏంటిది? చిన్న ఒక అమాయకుడు ఏమైనా పని కావాలని గవర్నమెంట్ ఆసుపత్రికి కానీ, గవర్నమెంట్ ఆఫీస్ కానీ, రెవెన్యూ ఆఫీస్ కానీ, విద్యుత్ ఆఫీస్ కానీ, స్కూల్స్కు పోయినా కూడా చేతులు తడపంది పని కావట్లేదని వాస్తవం. ప్రతి నాయకుడు చెప్పే ఏంటంటే, మేము చించుతాం, పోగులేస్తాం, అవినీతిని అంతం చేస్తాం అంటున్నారే తప్ప ఎక్కడండి సామాన్య ప్రజలు రక్తం పిండేస్తున్నారు వీళ్ళు. ఇటువంటి వారిని ఎందుకు కూపించాలి అనేది ఒక కామన్ మ్యాన్గా నా ప్రశ్న. దీన్ని మరి తీవ్రంగా ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టట్లేదు, కఠినమైన శిక్షలు ఎందుకు వేయట్లేదు అనేది కూడా ప్రతి ఒక్కరూ మనసులో మెదిలే ఒక ఆలోచన ఇది. దీనికి మరి ఎవరు స్పందించాలి? ప్రభుత్వము, ప్రభుత్వ అధికారం, వీళ్ళు స్పందించాలి. దురదృష్టం ఏంటంటే వీళ్ళు కూడా దానిలో భాగస్థులు అయిపోతున్నారు కదా. ఏం చేస్తారు దానికి చెప్పండి? కాబట్టి ఇటువంటి పోవాలి అని అనుకుంటే మాత్రం మనము ఏం చేస్తున్నాం? మర్రి చెట్టుకు కొమ్మలు పెరుగుతూ నరికేసినట్టు అప్పటి మనం తూతు మంత్రంగా చేస్తున్నాం తప్ప కూకటి వేళ్లతో మనము దాన్ని పెకిలించలేకపోతున్నాం. అప్పటి మందం పేపర్లో కనబడగానే అప్పటి మందం హడావుడి చేసేస్తాం, అది క్రోధ్ చల్లబడిపోతుంది. అవినీతి ఆరోపణలు, ఏసీపీ దాడులు లేని ఒకరోజు వారుతుందా మనకు? మళ్ళీ ఇవన్నీ 100 కోట్లలో ఈజీగా వచ్చే సొమ్ముకు ఆశపడి ప్రజలను దోచుకునే వీరికి కఠినమైన శిక్షలు పడాలని అందరూ కోరుకుంటున్నారు. వీళ్ళే కాదు, ఆంధ్రలో కూడా ఉన్నారు, దేశమంతా ఉన్నారండి. ఏదేమైనా మిత్రులారా, ఒక సామాన్యుని ఆవేదన మీరు గమనించండి, గుర్తించండి. ఈ రకంగా జాతి ఆర్థిక మూలాలను చిదిమేస్తున్న, పీల్చేస్తున్న అవినీతి మూలంగా ఇండియా ఏటా తన జీడిపిలో 1.26% అవినీతి సొమ్మే ఉంటుంది. అంటే లంచగొండి ద్వారా. అంటే ఇది మన ప్రస్తుతం ఉన్న లెక్కలలో తీసుకుంటే 4,50,000 కోట్ల రూపాయలు. ఒక్కసారి గుండె జారిపోతలేదు మిత్రులారా ఈ లెక్క చూస్తుంటే. అంత అవినీతి జరుగుతుంది మన దేశంలో, ఎక్కడో కాదు. సరే, దీనికి పరిష్కారం ఏమై ఉంటుంది, ఏమైతే బాగుంటుంది ఆలోచించండి ఒకసారి. ప్రజాపనిలో నాణ్యత లోపించి ప్రగతి వెలుగులు అనేవి మసక బారిపోతున్నాయి. మిత్రులారా, దేశంలో పేదరికాన్ని పెంచి పోషిస్తున్న, తీవ్రతరం చేస్తున్న అవినీతిని అంతమొందించాలంటే, నిర్మూలించాలంటే కేసుల విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే
వ్యవస్థాగతమైన సంస్కరణలను ఖచ్చితంగా పట్టాలెక్కించాలి. ఈ లంచాల రాయుళ్ళు ఎవరైతే అక్రమాస్తులు సంపాదించినరో అన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజల సంక్షేమం మీద ఖర్చు పెడితే బాగుంటుందని కామన్ మ్యాన్గా నా ఉద్దేశం. అలాగే ఇటువంటి అవినీతి పరులను, లంచగొండి పరులను కఠినమైన శిక్షలు, భవిష్యత్తులో ఎవడైనా ఏమైనా లంచం అడగాలన్నా, లంచం ఇవ్వాలన్నా కూడా ఒక క్షణం ఆలోచించి వాళ్ళు చేసే రీతిగా మన శిక్షలు ఉండాలి. లంచం తీసుకున్నాడే కాదు మిత్రమ్మ, ఇచ్చే వాళ్ళు కూడా దోషులే. కాబట్టి దయచేసి అందరు గమనించి, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు అందరూ గమనించి దీనికి అనుగుణంగా వీరి పట్ల, అవినీతి పరుల పట్ల, లంచగొండ్ల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.